ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటున్నారంటే, ఈ రెండింటిలో ఒకటి మనసులో తలుచుకో బిడ్డ, నీ ముందర రెండు అమూల్యమైన స్థానాలు ఉంచుతున్నాను. ఈ రెండింటిలో ఒకటి చావడి, ఇంకొకటి గురుస్థాన్. బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఒకటిని తాకి చూడండి ఫ్రెండ్స్. మన సాయి భక్తులందరూ ఒక్కసారి ఈ రెండు స్థానాల్లో ఒకటి తాకి చూడండి. ఇప్పుడు మీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదో తెలుస్తుంది. బాబా గారు చావడి తాకిన భక్తులు అందరి కోసం కొన్ని విషయాలు షేర్ చేస్తున్నారండి. ఇవి ముఖ్యంగా షిరిడీ ప్రయాణం చేసినప్పుడు గమనించాల్సిన వాక్యాలు. ఈ చావడి యొక్క విశిష్టత మీకు ముందే తెలుసు. ప్రతి సాయి భక్తుడు ఈ సాయి సచ్చరిత్రలో చదివే ఉంటారు. చావడిని గ్రామ కార్యాలయం అని, పన్నులు వసూలు చేసే ప్రదేశం దీన్ని. బాబాగారు మహాసమాధి చెందినాక సమస్తాన్ చావడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ చావడి ఇప్పుడు బాబా మందిరంగా మార్చేశారు. బాబాగారు తన జీవితంలో చివరి దశాబ్దంలో ప్రత్యామ్నాయ రాత్రులు ఇక్కడే నిద్రించేవారు. కాబట్టి సాయికి ఈ ప్రదేశానికి ఎంతో సన్నిహితమైన బంధం ఉంది. ఎన్నో రాత్రులు మసీదు గోడల వెంట వర్షపు నీరు రావడంతో భక్తులందరూ కలిసి కోరి మరీ చావడిలో ఉండమన్నారు. బాబాగారు చావడిలో నిద్రపోవడం ప్రారంభించాక ఆచరణగా హారతి కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. ఇలా జరుగుతూ ఉండగా క్రమంగా చావడి ఉత్సవాలని ఆచరించడం మొదలుపెట్టారు. ఆ చావడి యొక్క ఉత్సవం ఘనంగా చేయడం ప్రారంభించారు. గొప్ప చావడిని ఈరోజు మనసులో తలుచుకున్నావు అంటే ఈ రాత్రికి నీకు చావడి ఊరేగింపు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను తల్లి. జీవితంలో అనేకమైన మార్పులు చూడబోతున్నావు. ఈ ఉత్సవ ఊరేగింపు ఆనందాన్ని ఇస్తుంది. కష్టాలు పోయే రోజులు వచ్చాయి. ఎలాంటి ఆందోళనను పెట్టుకోకుండా ఈ చావడిలో నువ్వు అడుగు పెట్టగానే ఎదురుగా ఒక పెద్ద చిత్రపటం ఎంతో తేజస్సుతో వారిని చూడగలుగుతాము. అక్కడ నీ కాళ్ళు మోపగానే బాధలన్నీ మర్చిపోతావు. ఎంతటి సమస్యనైనా సరే ఈరోజు ముగింపు పలుకుతాను. ఈ చావడి యొక్క విశిష్టత, ఈరోజు పడుకునేలోపు ఒక్కసారి ఆ అధ్యయనం పూర్తిగా చదివి పడుకోబిడ్డా. ఈరోజు నీకు చెప్పే మాటలు ఇవే. ఇలా చేయడం వల్ల ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఏ ఇతర సమస్యలు చుట్టుముట్టకుండా నేను రక్షణ కవచంలా నేను కంచె వేస్తాను. ధైర్యంగా ఉండు. ఇక ఇప్పుడు ఎవరైతే గురుస్థాన్ని తాకారో వారికి బాబాగారు అందిస్తున్న కొన్ని సూచనలు. గురుస్థాన్ అంటే ఏమిటి? షిరిడీలో ఒక ప్రత్యేకమైన స్థానం గురుస్థాన్. బాబాగారు ఉన్నప్పుడు షిరిడీలో ప్రత్యక్షమైందే ఈ వేప చెట్టు కింద. ఒకరోజు భక్తులందరూ ఆ వీధి గుండా వెళుతూ ఉండగా సాయిని చూసి వేప చెట్టు కింద తపస్సుతో ఉండగా దగ్గరికి వచ్చి, ఎవరు ఈ యవ్వనపు గల బాలుడు? ఎంతో తేజస్సు ముఖ ఛాయతో బహు చక్కగా ఉన్నారే అంటూ దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తే ఏమీ పలకలేదు. మొట్టమొదటిగా సాయి అని పలికింది ఆ ఊరి వేదాలు చెప్పే పండితుడు. బాబాగారిని సాయి అనే నామం ఉచ్చారణ అయ్యింది. బాబాగారు వేప చెట్టు యొక్క గొప్పతనం వివరించాడు. ఆ ఊరి జనం కొంతమంది పెద్దలు వేప చెట్టు కింద తవ్వగా వారికి ఒక స్వరంగ మార్గం కనపడింది. అప్పుడు షిరిడీ ప్రజలు నమ్మింది బాబాగారు ఈ మార్గం గుండా వచ్చి అక్కడ తపస్సు ఆచరిస్తున్నాడు. అక్కడ తన గురువు కోసం 14 సంవత్సరాలు దీక్ష చేసి ఇప్పుడు పని మీద ఈ ఊరు చేరాడని బాబాని మొదట్లో తిట్టుకున్నారు కొంతమంది. మరికొంతమంది నమ్మారు. ఇలా ఆ వేప చెట్టు గొప్ప ప్రాముఖ్యత ఉంది.
ఆ వేప చెట్టు యొక్క ఆకులు ఎంతో మధురంగా ఉంటాయి. ఇప్పుడు నా సాయి భక్తులైన మీరు ఎవరైతే గురుస్థాన్ని తాకారో వారంతా నా మనస్సు గెలుచుకున్నారు. ఎలాంటి కష్ట సమయంలో అయినా మిమ్మల్ని చేయి విడువను. ఇప్పుడు నీకున్న సమస్య కోరిక తీరాలని నా గురువు యొక్క స్థానాన్ని పట్టుకున్నావు కదూ. అందుకే నీకు ఇక ఇక మీదట ఏది అనుకున్నా జరిగేలా నేను చేస్తాను. వేప ఆకులు తినగా కూడా ఎంతో మధురంగా మారుతాయి. నీ కష్టాలు సమస్యలు కూడా భరించి ఒక రోజుకి కష్టం విలువ తెలుస్తుంది. ఎందుకు ఇంతటి పరీక్షలు పెట్టావు అంటావు. అప్పటి నుండి ఇక అన్నీ శుభగడియలు మంచి రోజులుగా మారబోతున్నాయి. ఎప్పుడైనా మీరు షిరిడీకి వస్తే ముందుగా ఆ గురుస్థానానికి రండి. అక్కడ రాలిపడిన 9 వేపాకులు తీసుకొని నీ పాకెట్లో ఉంచుకోండి. అలా దాచిన 5 రోజుల్లో ఏదైనా సాధించగలవు. ఉన్న ఫలంగా సమస్యలన్నీ దూరమవుతాయి. నన్నే నమ్మిన నా భక్తుల కోసం ఎప్పుడూ తోడుగా ఉంటాను. వారి సంతోషమే తపన పడతాను. ఎవరైనా నా సమస్య తీరలేదు అని దూషించినా మళ్ళీ కష్టాల్లోకి నెట్టివేయను. సమయం అనేది ఒకటి ఉంటుంది కదా, దానికోసం వేచి చూడు, అన్నీ అనుకూలిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన సాయినాథుడు అందించిన సందేశం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.